శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణ పరమాత్మ ఆ గోపాలకుని ఎలా అనుగ్రహిస్తాడు అనేటువంటి అంశంపై ఒక అత్యద్భుతమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నది మూల భాగవతం. ఏవం ఘోష నివాసినాముత భవాన్ కిం దేవదాతేతి నశ్చేతో విశ్వఫలాత్ఫలం తదపరం కుత్రాప్యయా ముహ్యతి సద్వేషాదివ పూతనాపి సకులాత్ త్వామేవ దేవాపిత యాద్ధామార్థసుత ప్రియాత్మతనుగో ప్రాణాశయాస్త్వత్కృతే. ఇది మూలంలో ఉన్నటువంటి శ్లోకం. ఇది మూలమంత్రాలు ఎప్పుడూ కూడా దివ్యమైన శక్తితో ఉంటాయి కనుక ఒక్కసారి ఆ మూల శ్లోకాలు వింటూ ఉండాలి. అర్థమైనా అర్థం కాకపోయినప్పటికీ ఆ శబ్దాలలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి శ్రవణ మాత్రం చేతే మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకు మూల శ్లోకాన్ని చెప్పుకున్నాం. స్వామి, ఈ గోపబాలకులకి నువ్వు ఏమిస్తావనేది నా ఊహకు కూడా అందట్లేదు. నిన్ను హింసించడానికి వచ్చిన పూతన, శకటాసురుడు, తృణావర్తుడు ఇత్యాది రాక్షసులందరినీ నువ్వు సంహరించి వాళ్ళకు ముక్తినిచ్చావు. అలాగా హింస అనేటువంటి నెగిటివ్ థాట్తో వచ్చిన వాళ్ళకే నువ్వు ఉత్తమగతినిచ్చేవే. మరి పూర్తిగా ప్రేమతో నిన్ను ఆశ్రయించినటువంటి వారు, అంటే పాజిటివ్ థాట్తో ఆశ్రయించినటువంటి వారు, వీరికి నువ్వేమిస్తావనేది నేను ఊహించలేకపోతున్నాను. స్వర్గాది లోకాలు, వరుణాది లోకాలు, ఈ ఊర్ధ్వలోక సుఖాలన్నీ కూడా బ్రహ్మలోకం కంటే క్రిందివే కనుక ఆ క్రింద ఉన్న ఏ లోకపు సుఖమైనా బ్రహ్మగారు ఊహకు చాలా సులభంగా అందేది. కానీ కృష్ణుడిచ్చేది బ్రహ్మ ఊహకు కూడా అందనిది. అంటే స్వర్గాది లోకాల్లో కూడా దొరకని సుఖం ఏది ఉందో అది అఖండమైన బ్రహ్మానందం, మోక్ష సుఖం. అది లభించబోతున్నది గోపాలకులకు. అది ఇక్కడ ఉన్నటువంటి భావం. అందుకే భక్తులకి స్వామి ఇచ్చినటువంటి అవ్యయమైన మోక్ష పదవి ఎటువంటిదంటే బ్రహ్మకు కూడా లభ్యం కాని పరమాత్మ సాయుధ్యము. ఇది దీని యొక్క భావం. ఇంత చక్కగా బ్రహ్మదేవుడి మాటల్లో ఆంతర్యం ఉన్నది. ఇలా భావించి చిట్ట చివరికి స్తోత్రాన్ని ముగిస్తూ గొప్ప మాట అంటున్నాడు. స్వామి, నీ భక్తి లేని వాడికి ఈ దేహం ఒక బందికాన, నీ భక్తి కలవాడికి ఈ దేహం కూడా నీదే గనక వాడికి ఏ బాధ లేదు. అందుకే భక్తులైన వాడు ఎప్పుడు కూడా జీవితంలో నింద చేసుకోడు. తన దేహాన్ని నిందించడు, తన చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని నిందించడు. ప్రతిదీ భగవన్మయంగా చూస్తాడు. తనకు తృప్తి కలిగించిన ప్రతిదీ భగవదర్పణం చేసి ఆనందంగా ఉంటాడు. కనుకనే భక్తుడు చాలా రసమయమైన జీవితాన్ని గడుపుతాడు. అంతేగాని ఏముంది జీవితం, ఏముంది శరీరం అని వికారం మాట్లాడు. కనుకనే భగవద్భక్తి జీవితాన్ని రసమయం చేస్తుంది. ఆ భక్తిలోనే రసం ఉంది. అలాంటి రసమయమైన భక్తి ఎవడి జీవితంలో ఉందో వాడికి ఎక్కడే ముక్తి. ఎక్కడో ముక్తి ఏమిటి? ముక్తి అంటే భగవంతుడితో తాదాత్మ్యమే కదా. అది ఇక్కడే పొందగలిగితే వాడు ఇక్కడే ఆనందంగా ఉంటాడు. అందుకే భక్తుడు ఒక్కడే నమోక్షస్యాకాంక్ష అని కూడా అనగలడు. ఇక్కడ ఆ భావాన్ని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. దేహము కారాగేహము మోహము నిగళంబు రాగముఖరములు రిపువ్యూహములు భక్తితో నిన్ను ఊహింపని ఎంత తడవు ఓ కమలాక్ష. ఓ నారాయణ, భక్తితో నిన్ను ధ్యానించనంత కాలము, అంటే భక్తితో నిన్ను తలచకుండా ఉన్నంత కాలము ఈ దేహము ఒక బందిఖాన, మోహమే గొలుసు, రాగద్వేషాలే శత్రువులయ్యా అన్నారు. కనుకనే భగవద్భక్తి లేని వాడికి అడుగడుగునా ఆవేదనయే, భక్తి గలవాడికి అణువణువునా ఆనందమే. ఈ విషయాన్ని చెప్పి దేవా నీకు కల్పపర్యంతంబు నమస్కరించేదా. ఇది ఆఖరి మాట అండి. ఇది ఒక్కడి చాలు. దేవా నీకు కల్పపర్యంతంబు నమస్కరించేదా. కొందరు అంటూ ఉంటారు, నీకు కోటి దండాలయ్యా బాబు అని. నిజంగా కోటి దండాలు పెట్టగలడా? కోటి దండాలు అన్న మాటలోనే అంత సర్వద నమస్కారం నీకు చేస్తున్నానని. అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడికి ఎంత కోరిక పుట్టిందంటే ఎప్పుడూ నీకు దండం పెడుతూ ఉండాలనుందయ్యా అనే భావాన్ని చెప్తున్నాడు. అంతేగాని ఒక్క నమస్కారంతో తప్పించుకోవచ్చును కాదు. ఇక్కడ కోటి దండాలంటే ఒక దండంతో సరిపోయింది. అలా చెప్పడం కాదు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంతటి వాడు ఒక్క మాట కూడా వ్యర్థంగా వాడు. కనుక ఈ మాట చాలా జాగ్రత్తగా పరిశీలించవలసింది. నీకు కల్పపర్యంతంబు నమస్కరించదా అన్నాడు. ఇది నిజానికి మనం అన్వయించుకోవాలి. బ్రహ్మదేవుడు ఆయన రేంజ్లో ఆయన చెప్పాడు, మన రేంజ్లో మనము చెప్పాలి. ఇప్పుడు మనము భగవంతుడికి ఎంతసేపు నమస్కరించగలం? మహా అయితే కాసేపు. కానీ బ్రహ్మదేవుడు కల్పమంతా నీకే నమస్కారం చేస్తానన్నాడు. అంటే బ్రహ్మదేవుడికి కల్పకాలం ఒక పగలు. అలాగా పగలంటే తన మెలకువగా ఉన్న కాలము అని. కనుక నా మెలకు ఉన్నంతసేపు నీకు నమస్కారం చేస్తానయ్యా అన్నాడు. ఇది దీనిలో ఉన్న భావం. బ్రహ్మదేవుడు కల్పకాలం తీసుకుంటే మనం ఏం తీసుకోవాలి? మనం మెలకువగా ఉన్నంతకాలం భగవత్ స్పృహలో ఉంటాం అనుకుంటే చాలు. పగలు మెలకువగా ఉన్నప్పుడు జరిగే వాటి మీద మనకి అధికారం లేదు. ఎందుకంటే మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి, ఊహించనివి జరగకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకు జరిగే వాటి మీద మనకు అధికారం లేదు, కళల మీద మనకు అధికారం లేదు. ఇక గాఢ నిద్రలో మనమే తెలియం. కానీ దేని మీద అధికారం ఉన్నట్టు అంటే మనం ఆలోచన మీద మనకు అధికారం ఉంది. ఒక్కొక్కప్పుడు ఏదో ఆలోచన చేస్తుంటాం. కనుక స్వామి, నాకు మెలకువ ఉన్నంతకాలం నిన్నే తలంచుకుంటాను. ఇది దీని యొక్క భావం.
నేను ఏది చేసినా నిన్నే తలంచుకుంటూ జీవితాన్ని గడుపుతానయ్యా అని బ్రహ్మదేవుడు అన్నాడు. దాని ద్వారా మనకు బోధిస్తున్నాడు. మనం మెలకువన్నంతసేపు భగవంతుని తలంచుకోవాలి. అది చెయ్యగలిగామా మన మనస్సు భగవన్మయమైపోతుంది. అందుకే దేవా నీకు కల్పపర్యంతంబు నమస్కరించేదా అని నమస్కరించి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి చిత్తగించాడు తన లోకానికి. ఆ తర్వాత బలరామ సహితుడే కృష్ణ పరమాత్మ వెనుదిరిగాడు. ఆ వస్తున్న బలరామ సహితుడైన కృష్ణుణ్ణి ఇక్కడ వర్ణించి చూపిస్తూ ఉన్నారు నారాయణ తీర్థుల వారి తరంగాల్లో. కర్పూరాభౌ కువలయదళశ్యామలౌ చాభిరామౌ కళ్యాణానాం సకల జగతామాశ్రయవు గోపబాలౌ భక్తత్రాణాధ్వరవర విధౌ దీక్షితౌ మోక్షహేతు మాయాశిక్షా విరచిత తను రామకృష్ణౌ స్మరామి, రామకృష్ణౌ స్మరామి. ఇది ఒక పారాయణ చేయదగ్గ స్తోత్రం ఇది. కనుక ఎప్పుడైనా మనకు రక్షణ కావాలన్నప్పుడు బలరామకృష్ణులు ఇద్దరిని స్మరించుకోవాలి. కృష్ణ భక్తుడికి ఇదొక మంచి ఔషధం. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు.